హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు కొన్ని డిజైనర్ శారీస్ ప్లస్ బ్లౌజెస్ ఇవి రెండు కూడా మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసిన బ్లౌజెసే. ఎలా అంటే కొంచెం డిఫరెంట్గా చేసాం, కొన్ని ప్రింటింగ్లో కొన్ని ఎంబ్రాయిడరీలో అలా చేసామండి. ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయండి. ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి వెళ్దామండి. ఎందుకంటే చాలా శారీస్ ఉన్నాయి, అందుకని త్వరగా చూపించాలన్న ఆతృతతో మీకు త్వరగా నేను వీడియోలోకి వెళ్తున్నాను. ఫస్ట్ వన్ శారీ వచ్చేసి కొన్ని ఏమో స్టిచ్చింగ్ చేయించానండి, కొన్ని చేయించలేదు. ఫ్యాబ్రిక్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి పళ్ళు ఏముండదు, ఇది ఫ్యాబ్రిక్. నేను ఈ ఫ్యాబ్రిక్ను ఇలా తీసుకొని దీనికి ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. ఇది శారీ అంతా ఇలాగే ఉంటుంది. పళ్ళు అలా స్పెషల్గా ఏమీ ఉండదు. ఇలా చూస్తే మనకు శారీ చూసినట్టే. ఎక్కువ కలెక్షన్ ఉంది, అందుకని చాలా ఫాస్ట్గా చూపిస్తాను. దీనికి నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను. ఇది బ్లౌజ్. దీంట్లో వచ్చిన కలర్ తీసుకొని కింద అంతా ఇలా ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది కంప్యూటరైజ్డ్ కాదు. ఇలా నెక్ ఇలా ఇచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్. చాలా బాగుందండి. ఫ్రంట్కి కూడా వర్క్ వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి కూడా సింపుల్గా ఇలా బార్డర్. అసలు ఈ బ్లౌజ్ ఈ శారీకి హైలైట్ అండి. చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఇది బ్లౌజ్ మ్యాచింగ్, ఇది శారీ. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే క్రేప్ అండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మంచి ప్రింట్ కూడా ఇట్లా అన్ని లీఫ్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ప్రింట్ కూడా. ఇది శారీ, ఇది బ్యాక్ సైడ్ శారీ. ఇలా ఉంటుంది శారీ అంతా. ఈ శారీ ప్రైస్ వచ్చేసండి 4500 రూపీస్. విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఉంటే కనుక 4500 అండి. వితౌట్ స్టిచ్చింగ్ ఉంటే కనుక 4000 వస్తుంది. మరొక డిజైన్ అండి. ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేదు. ప్రతి డిజైన్ కూడా అన్నీ కూడా వేరు బ్లౌజెస్ కూడా వేరే డిజైను, శారీస్ కూడా డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్ అండి. ఇది మరొక డిజైను. క్రేప్ ఫ్యాబ్రిక్, న్యాచురల్ క్రేపు మీద ఇదంతా ప్రింటింగు. దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ లేదండి. చెప్పాను కదా, శారీకి పళ్ళు ఉండదండి. సేమ్ ఓన్లీ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇలా డిజైన్ చేశాను. ఇది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇలా వర్క్ ఇచ్చాము. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితేనే దీని లుక్ తెలుస్తుంది. మిడిల్లో ఇక్కడ ఇదంతా ఈ స్మాల్ బూటా ఎందుకంటే బ్యాక్ సైడ్ బటన్స్ మాత్రం వస్తాయండి. బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టుకున్నా, డీప్ నెక్ పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా మన ఇష్టము. ఇది వచ్చేసి ఏంటంటే స్మాల్ బూటా ఏంటంటే బ్యాక్ సైడ్ బటన్స్ కోసము ఇది చేసాము. నేను దీంట్లో కూడా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ మాత్రం ఎలాంటి వర్క్ ఉండదు. డిజైన్ కూడా ఎలా చేసామంటే శారీలో ఉన్న సేమ్ ఫ్లవరు ఇలా హ్యాండ్స్కి కూడా ఇలా వస్తుంది. ఎలా అంటే పైనుండి కిందికి వస్తుంది, బంచ్ ఇలా వస్తుంది. శారీ అంతా ఇది శారీ. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి 4000 పడుతుంది. అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏమీ లేదండి. చాలా ఈ శారీస్ అన్నీ కూడా తీసుకొని శారీకి తగినట్టుగా డిజైన్ చేసిన శారీస్ ప్లస్ బ్లౌజెస్ అండి. ఇది వచ్చేసి 4000. మరొక శారీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. చాలా కొత్త ఫ్యాబ్రిక్ అనే చెప్పొచ్చు. అంటే కొన్ని న్యాచురల్ క్రేప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుందండి. స్మూత్గా ఉంది. ఇది పేరు కూడా నాకు అసలు గుర్తులేదు. స్మూత్ ఫ్యాబ్రికే, కానీ ఇది మధ్యలో మిడిల్లో లైట్గా చెక్స్ కూడా వచ్చాయి. స్మాల్ చెక్స్ లాగా ఇలా వీవింగ్లోనే చెక్స్ వచ్చాయి. ఇది శారీ. ప్రింటింగ్ అంతా కూడా ఇలా ఉందండి. ప్రింట్స్ కూడా డిఫరెంట్గా చేసాము. ఇది ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చేసాం. సేమ్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకొని స్పెషల్గా వీటి కోసం డిజైన్ చేసినవే. బ్యాక్ పార్ట్ ఇది హై నెక్ కుట్టించుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్,
ఇది ఫ్రంట్ అండి. హ్యాండ్స్ కాంబినేషన్ అయితే ఇది మంచి లైట్ పింక్ మధ్యలో ఫ్లవర్స్ అంతా కూడా మిక్స్డ్ వచ్చాయి. పింక్ వచ్చింది, అలాగే లైట్ పింక్, డార్క్ పీచు ఇలా కొన్ని కలర్స్ వచ్చాయండి. దాన్ని బట్టి నేను దీన్ని డిజైన్ చేశాను. చాలా బాగుంది శారీ. మరొక శారీ చూద్దాము. ఈరోజైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్నీ మా ఓన్ డిజైన్స్ చేసిన శారీసే. మీరు ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. డార్క్ గ్రే అండి. ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, డార్క్ గ్రే, బ్లాకిష్ గ్రే. ఇంకా శారీ అంతా ఇలా ఉంది. పళ్ళు మాత్రం ఉండదండి శారీస్కి. ఇది ఫ్యాబ్రిక్ అంటే మనం ఎలాగైనా ఇది 2 in 1 దాంట్లో చేసాము. అంటే క్రాప్ టాప్స్ అలా కూడా స్టిచ్చింగ్ కావాల్సిన వారు అలా కూడా తీసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో అలా చేసామండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ పైన ఇలా బ్లౌజ్ డిజైన్ చేసాం. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసాం. చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా 4000. మరొక డిజైను. ఏది చూసిన డిజైన్ మళ్ళీ రాదండి. బ్లౌజెస్ కూడా అన్నీ డిఫరెంటే. ఫ్యాబ్రిక్లో కూడా మళ్ళీ డిజైన్ సేమ్ రాదు. ఇదొక డిజైను. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉంటుందండి. దీనికి నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను. బ్లాక్ తీసుకొని ఇది బ్లౌజ్. ఇది కూడా హై నెక్ కుట్టించుకోవచ్చు, బాగుంటుంది. బ్యాక్, ది ఫ్రంట్, హ్యాండ్స్. ఇది డిజైన్ అండి. మరొకటి చూద్దాము. ఇవన్నీ 4000 రేంజ్. స్టిచ్డ్ ఉంటే మాత్రం 4500. మంచి లైట్ పింక్ కలరు. ఇది శారీ. దీనికి పింక్ పైన ఇలా డిజైన్ చేసాం. ఇదొకటి. ఫ్రంట్, హ్యాండ్స్ కూడా సేమ్ ఉంటుంది. చాలా బాగుందండి. మరొక కలరు. మంచి లైట్ పింక్ కలరు. లిల్లీ ఫ్లవర్స్ లాంటి ప్రింట్ అండి, బాగుంది ఇది. దీనికి బ్లౌజ్ మంచి లెమన్ ఎల్లో నేను చేయించాను. ఇది ఒకటి స్టిచ్చింగ్ అయిందండి. లెమన్ ఎల్లో పైన శారీలో ఉన్న లెమన్ ఎల్లో తీసుకొని ఏదైతే ప్రింట్ శారీలో వచ్చిందో అదే బ్లౌజ్ పైన ఎంబ్రాయిడరీ వచ్చేలా చూశాను. ఇదొకటి బ్యాక్ పార్ట్, ఒకటి ఫ్రంట్, సేమ్ హ్యాండ్స్. ఇది వచ్చేసి 4500 రూపీస్. మరొక డిజైను. ఇది కూడా స్టిచ్చింగ్ అయిందండి. లైట్ మంచి మెంతి కలరు అండ్ క్రీమ్. ఇది శారీ. దీనికి బ్లౌజ్ ఈ క్రీమ్ కలర్ తీసుకొని ఇది బ్లౌజ్. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి, డిఫరెంట్గా ఉన్నాయి. హ్యాండ్స్కి ఇలా సింపుల్గా ఇచ్చాం. ఇది హ్యాండ్, ఇది ఫ్రంట్. అన్నీ సింగిల్ పీసెస్ అండి. మీరు కావాల్సిన వారు త్వరగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ సేమ్ పీస్ కావాలంటే చాలా టైం పడుతుంది. ప్రింటింగ్ అవ్వాలి, వర్క్ అవ్వాలి అంటే కనుక చాలా టైం పడుతుంది. ఇప్పుడు టైలర్స్, ఎంబ్రాయిడరీ వాళ్ళు వీళ్ళంతా ఊరెళ్ళిపోయారండి.
15 డేస్ 20 డేస్ వరకు మనకి ఎలాంటి వర్కులు కూడా అందుబాటులో ఉండవు. ఎంబ్రాయిడరీ అయినా స్టిచ్చింగ్ అయినా ఉండదు. కాబట్టి ఇదైతే అన్ని సింగిల్. మళ్ళీ కావాలంటే నేను ఒక 1 మంత్ వరకు కూడా మళ్ళీ ఇట్లాంటి కలెక్షన్ అయితే మన దగ్గర రాదండి. ఎల్లో కలరు పైన పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. నేను పింక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను. ఇది ఇందాక మనం ఫస్ట్లో చూసాము బూటా వచ్చిందని. ఇదొక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిందండి. బ్యాక్ సైడ్ అంతా ఇట్లా సింపుల్గా బటన్స్ ఇచ్చాం. ఇది బటన్ ఇలా సింపుల్గా ఉంది. హ్యాండ్స్కి ఇలా వర్క్ ఓన్లీ బంచ్ ఇది శారీలో ఉన్న డిజైన్ తీసుకొని ఇలా ఓన్లీ సింపుల్గా బంచ్ వేసాము అంతే అండి. బ్యాక్ పార్ట్ ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వస్తుంది. బ్యాక్ బటన్స్ వచ్చాయి, హ్యాండ్స్ మాత్రం ఇలా వస్తుంది. ఫ్రంట్కి ఎలాంటి వర్క్ లేదు, సింపుల్గా ఉంటుంది. ఇది కూడా 4500. మరొక బ్యూటిఫుల్ కలర్ అండి. స్లైట్ స్కై బ్లూ పైన లావెండర్ కలర్. మరొక కలరు. దీనికి బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేయించానండి నేను. ఇది బ్యాక్ పార్ట్, కింద ఇలా నడుముకి కూడా ఇలా వర్క్ వచ్చింది. పైన కాలర్ అండి, ఇది కాలర్ నెక్ చేయించాను ఇలా. ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీయే. ఇది కాలర్ నెక్, ఇదేమో షోల్డర్ వర్క్ ఇలా వచ్చింది. తర్వాత ఫ్రంట్ కూడా ఇలా కాలర్ వచ్చింది. ఇది ఫ్రంట్కి కాలర్. హ్యాండ్స్కి మళ్ళీ ఫ్రంట్కి కూడా సేమ్ ఇలా షోల్డర్ నుండి ఇలా కిందికి వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి సింపుల్గా బార్డర్ వచ్చింది. హెవీ బ్లౌజ్ అండి. ఇదైతే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. వర్క్ కూడా హెవీగా ఉంది. బ్లౌజ్ చాలా హెవీ, మంచి పర్పుల్ కలరు. ఇది బ్యాక్, ఫ్రంట్ కూడా మంచి కలర్ వచ్చింది. డిజైనర్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది. దీని ప్రైస్ మాత్రం 5000 పడుతుంది. బ్లౌజ్ హెవీ వర్క్ ఉండడం వల్ల ఇది 5000 పడుతుంది. మిగతా అయితే 4000, 4500. ఇది ఒక పీస్ మాత్రమే 5000. అలాగే ఈ డిజైన్లో లాస్ట్ కలర్ అండి. గ్రే కలరు పైన క్రీమ్ కలర్ బ్లౌజ్. ఇది కూడా సేమ్. బ్యాక్ సైడ్ అంతా ఇలా బటన్ పైన కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇలా ఉంది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బంచ్. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తోనే ఇలా వర్క్ చేసామండి. చాలా బాగుంది. ఇది కూడా 4500 రూపీస్. ఇంకా ఉన్నాయండి శారీస్. మీరు ఎక్కడ వీడియో కూడా స్కిప్ చేయకండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. క్రేప్స్ జార్జెట్స్లో మాత్రం ఇవే అండి. మరి మరొక డిజైన్ ఉంది, అది కూడా మనం చూద్దాము. ఇది మంగళగిరి శారీస్ అండి, ప్లెయిన్ శారీస్. నేను అన్నీ ఓపెన్ చేయను, ఒక్క పీస్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదేంటంటే మంగళగిరి ప్లెయిన్, మనందరికీ తెలిసిన ఫ్యాబ్రికే. అయితే నేను దీనికి బ్లౌజ్ లెనిన్ కాటన్ పైతో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను. ఇది కూడా ఒక్క పీసే చేయించానండి. సింపుల్గా ప్యూర్ లెనిన్ కాటన్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. దీనికి ఇలా బ్లౌజ్ ఇలా అయితే ఎలా ఉంటుంది అనేసి శారీలో ఉన్న కొంచెం ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఇలా హ్యాండ్స్కి ఇట్లా ప్రిల్స్ పెట్టించాను. ఇది హ్యాండ్స్. తర్వాత బ్యాక్ సైడ్ అంతా ఇలా పోట్లీ వర్క్ ఇచ్చేసామండి, ఇలా చేసాము. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంది. ఇది ఇంకా నేను ఫినిషింగ్ కూడా అవ్వలేదు, అయినా మీకు చూపించాలని చూపిస్తున్నానండి. ఇది ప్రింట్. ఈ ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది. నేను అన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించలేదు, ఓన్లీ ఫ్యాబ్రిక్స్ మాత్రం మ్యాచింగ్ చేయించాను. ఏంటంటే మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది నేనైతే హై నెక్ పెట్టించాను, డీప్ నెక్ కానీ లేదా సింపుల్గా ఎలాంటిది లేకుండా ఓన్లీ ప్లెయిన్ శారీ వేసుకొని బ్లౌజు కాంట్రాస్ట్ అంటే ఇలా ప్రింటెడ్ బ్లౌజు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చేయించానండి. ఇది కాంబినేషన్ కూడా ఇలా చేయించాము. ఇది కూడా ప్రింటింగ్ అండి, డిజిటల్ ప్రింట్, లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కాటన్. ఇది ఇలా తీసుకుంటే మనకి విత్ స్టిచ్చింగ్ ఎలాగో మన దగ్గర లేదు కాబట్టి నేను వితౌట్ స్టిచ్చింగ్ ప్రైజే చెప్తున్నాను. 2200 శారీ విత్ బ్లౌజ్. విత్ స్టిచ్చింగ్ బ్లౌజ్తో ఉన్న ఈ శారీ అయితే కనుక 2700.
మిగతా వెయిట్కి స్టిచ్చింగ్ లేదు కాబట్టి వాటన్నిటికీ కూడా 2200 శారీ విత్ బ్లౌజ్. మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా మంచి డిజైనర్ లుక్లో చాలా బాగుంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా సూపర్గా ఉంది. ఇదొక కలర్ అండి. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. వీటికి కూడా చాలా నేను ఇంట్రెస్ట్తో చేయించానండి. అది ప్రింట్ కూడా పింక్ కలర్ శారీ. అన్నీ కూడా దాదాపుగా వైట్ షేడ్సే వచ్చాయి. పింక్కు బ్లౌజ్ ఇది 2200. కొరియర్ ఛార్జెస్ అనేది మాత్రం తప్పకుండా ఎక్స్ట్రా ఉంటుంది. ఇదొక ఫ్యాబ్రిక్. మరొక కలర్ చూద్దాము. లైట్ పింక్. ఇది బ్లౌజ్. మంచి లైట్ లావెండర్ కలరు. బ్లౌజ్ సింపుల్గా ఉంటాయండి, కానీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు శారీలో కూడా ఎలాగో బ్లౌజ్ వస్తుందండి. 2 బ్లౌజెస్ వస్తాయి 2200లో. రామా గ్రీన్ బ్లౌజ్. ఇదొకటండి, చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఇవి కూడా అన్ని సింగిల్ పీసెసే అండి. ఇదొకటి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయి. వైన్ కలర్. ఇది బ్లౌజ్. గ్రీన్ షేడ్. బ్లౌజ్. ఇదొక బ్లౌజ్. ఇది కూడా అండి లైట్ గ్రీన్. కావలసిన వారు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. సింగిల్ పీసెస్ కాబట్టి త్వరగా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. ఎంత ఫ్యాబ్రిక్ అంతా ఒకే ఫ్యాబ్రిక్ అండి. లెనిన్ కాటన్. కొంచెం సింక్ అవుతుంది కానీ ఎంత వాడినా ఏం పాడవదు. ఇదొక కలర్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్. మంచి ఎల్లో, లైట్ ఎల్లో. బ్లౌజ్. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. లాస్ట్ వన్ కలర్ అండి. ఇది శారీ, ఇది బ్లౌజ్. లైట్ పీచ్ కలర్ శారీకి బ్లౌజ్. అన్ని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ బేస్ ఉందండి. చాలా బాగున్నాయి. 2200లో ఇంత మంచి బ్లౌజు ప్లస్ శారీ కూడా. మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి మరొక ఫ్యాబ్రిక్లో. అవన్నీ కూడా చూద్దాము. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ శారీ వచ్చేసి టిష్యూ అండి. ఇది బయట దొరుకుతున్న ఫ్యాబ్రికే, టిష్యూ ఫ్యాబ్రిక్. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ని తీసుకొని నేను ఇలా శారీగా చేశానండి. ఇది శారీ పైన అంతా కూడా ఇలా వచ్చిందండి. ఇది ఓవర్లాక్ చేశారు. దీనికి నేను ఏంటంటే ఇలా టాజల్స్ వేశాను. పళ్ళుకి వచ్చేసి
ఇలా టాజల్స్ ఇచ్చాను. నెట్తో చిన్న పికాక్ వచ్చి సింపుల్గా ఇలా టాజల్స్ చేశానండి. ఇది శారీ. దీనికి ఏంటంటే బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్గా చేసాం. ఇది డిజిటల్ ప్రింట్ అండి, మన దగ్గర ప్రింట్ అయిన బ్లౌజే. ఇది బ్లౌజ్. దీనికి మళ్ళీ నేను మగ్గం వర్క్ కూడా చేయించానండి. ఇలా డ్రాప్ షేప్ చేయించి ఇదంతా ఇలా మగ్గం వర్క్ నెక్ ఇచ్చాము. కుందన్ వర్క్తో ఇలా చేసామండి. ఇదంతా కుందన్ కర్దోన వర్క్తో చేసాము. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కడంతా బూటా వర్క్ ఇచ్చానండి. ఇది శారీ, సారీ బ్లౌజ్. దీనికి ఫ్రంట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ప్రింటింగ్ వర్క్, ఈ శారీ ఇవన్నీ కూడా ఒక 1 వీక్ నుంచి నేను రెడీ చేస్తున్నానండి శారీస్ మీకు చూపించాలని. ఇదండి కాంబినేషన్ కూడా. ఇది డార్క్ వైన్ కలరు, శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా సెట్ చేసామండి. ఇది ప్రింటింగ్ కూడా మనం చేసిందే, మన ఫ్యాక్టరీలో తయారైందే. ఫ్యాబ్రిక్, శారీ ఫ్యాబ్రిక్ మాత్రం బయట నుండి తెప్పించింది. ఈ టాజిల్స్ అన్నీ కూడా మేమే వేసామండి. ఇలా ఉంది. ఫ్యాన్సీ శారీ చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4500 పడుతుంది విత్ స్టిచ్చింగ్తో. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి, కలర్స్ కూడా మనం చూద్దాము. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్. అన్ని శారీస్ కూడా ఇలాగే ఉన్నాయండి. టాజిల్స్ వేసాము కంపల్సరీ, అంటే ప్లెయిన్ ఉందన్న ఉద్దేశంతో ఇలా ప్రతి శారీకి కూడా మ్యాచింగ్ చేసి ఇట్లా టాజిల్స్ వేసాము. ఇది దీనికి వితౌట్ స్టిచ్చింగ్. ప్రయత్నించిన అన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ అవ్వలేకపోయాయండి, వాళ్ళు వెళ్ళిపోయేసరికి టైలర్స్ లేరు. ఇది బ్లౌజ్ లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో టైప్ ఉంది. డార్క్ బాటిల్ గ్రీన్కి ఇది బ్లౌజ్. సేమ్ వర్క్, ఇందాక మనం స్టిచ్డ్ బ్లౌజ్ ఏదైతే చూసామో సేమ్ బ్లౌజ్, సేమ్ వర్క్. ఇది ప్రింట్. స్టిచ్చింగ్ ఉన్నదైతే 4500 అండి. వితౌట్ స్టిచ్చింగ్ ఉన్నదైతే కనుక 4000. ఇది శారీ. మరొక కలరు మంచి లైట్ పింక్ కలరు. దీనికి కూడా ఇలా టాజల్స్ ఇలా వచ్చాయి, పికాక్ వచ్చి సారీ ప్యారెట్ వచ్చి ఇలా వచ్చాయి. ఇది శారీ. దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది. కొన్నిటికి అయినాయి, కొన్నిటికి అవ్వలేదండి. సేమ్ శారీలో ఉన్న పింక్, శారీ ఏ పింక్ ఉందో పింక్ కుందన్ కూడా పింక్ కలర్ కుందన్ ఇచ్చి ఇలా డిజైన్ చేసామండి. ఇది డిజైన్. అన్నీ సేమ్ డిజైన్స్ బ్లౌజ్ పైన ఉన్నాయితే కనుక సేమ్ డిజైన్, కాకపోతే కొన్ని స్టిచ్చింగ్ అయినాయి, కొన్ని స్టిచ్చింగ్ అవ్వలేదు. ఇలా బ్లౌజుకు హ్యాంగ్ ఇలా కూడా ఇచ్చామండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదైతే. ఇది 4500. మరొక కలరు ఎల్లో. శారీ వచ్చేసి ఎల్లో. దీనికి టాజిల్స్ కొంచెం డిఫరెంట్గా మధ్యలో ఇలా చిన్న బటర్ఫ్లై వచ్చింది. సెల్ఫ్ కలరు, శారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్తోని ఇలా చేసామండి. ఇది శారీ. దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు. 4000 రూపీస్ ఇది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఎల్లోకి బ్లాక్ ఇలా చేసాం. ఇది శారీ. మరొక కలరు లైట్ గ్రీను.
మనం ఇలా టాజర్స్ దీనికి కూడా ఇలా వేసామండి, గ్రీన్ కలర్తో. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా కూడా టిష్యూని, ఇది బ్లౌజ్ పీచ్ కలర్, గ్రీన్కి మంచి పీచ్ కలర్. ప్రింట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఇలా వచ్చింది. ఇది 4500 రూపీస్. మరొక కలరు ఎల్లో, దీనికి కూడా ఇలా రెడ్ కలర్ ఇచ్చామండి. ప్యారెట్స్ అంతా, ఫ్యాబ్రిక్ అయితే ఎల్లోనే. దీనికి బ్లౌజ్ కూడా మ్యాచింగ్ సెల్ఫ్ ఇచ్చాను ఎల్లో. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ సెల్ఫ్ లుక్లో 4000. స్టిచ్చింగ్ అయితే కనుక 4500, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 4000. మరొక బ్లౌజ్ శారీ పీచ్ కలరు, టాజల్స్ ఇలా సింపుల్గా ఉన్నాయండి. దీనికి ఇది టాజల్, దీనికి బ్లాక్ బ్లౌజ్, పీచ్కి బ్లాక్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా సైజ్ వచ్చేసి 38 ఉంటుందండి. 36 వాళ్ళకు చేసుకోవచ్చు, 40 వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. నేనైతే కామన్గా 38 సైజ్ స్టిచ్చింగ్ చేయించాను ఉన్న వాటిలో. మరొక కలర్ అండి, గ్రే కలర్, గ్రే కలర్కి ఇలా గ్రే కలర్ టాజల్స్, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. సేమ్ వర్క్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు, డిఫరెంట్గా ఏమి లేదు, అంతా సేమ్ ఇచ్చానండి. ఇదొక బ్లౌజ్. క్రీమ్ కలర్ శారీ, ఇలా ప్యారెట్స్ వచ్చాయి ఇలా హ్యాంగింగ్స్కి. వచ్చేసి వైన్ కలర్ బ్లౌజ్, క్రీమ్కి ఇలా వైన్ కలర్ ఇచ్చాను. ఇది బ్లౌజ్. చూసారు కదండి, ఇవి ఈరోజు మన దగ్గర మన స్టోర్లో ఉన్న కలెక్షను. మీరు మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇలా డిజైనర్ పీసెస్గా డిఫరెంట్గా కూడా నేను ప్రిపేర్ చేపిస్తున్నాను. అలా ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కనుక మీరు చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టోర్కు రావాలి అనుకున్న వాళ్ళు, రాగలిగిన వారు తప్పకుండా స్టోర్కు విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉందండి, చూడొచ్చు. లేదా రాలేని వారు ఉంటే కనుక ఇలా వీడియోలో చూసినప్పుడు మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను తప్పకుండా మీకు పంపిస్తాను. ఇప్పుడు ఈరోజు మనం చూసిన శారీస్ అయితే కనుక చాలా అన్ని సింగిల్ పీసెసే. మళ్ళీ డబల్ చేయాలంటే కనుక మళ్ళీ ఒక 1 మంత్ వరకు ఈ ప్రొడక్షన్ రావడం అయితే కష్టం అండి. మీకు త్వరగా కావాల్సిన వారంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.